మంత్రి పదవి తీసుకున్న తర్వాత జబర్దస్త్ షోలకు కానీ ఏ సినిమా టీవీ ప్రోగ్రాంలకు కానీ అటెండ్ కాల. ఫస్ట్ మీరు తెలుసు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదుగా, మరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా 122 సార్లు 460 రోజులు ఇప్పటికి వీళ్ళు అధికారంలోకి వచ్చి 460 రోజుల్లో 122 సార్లు హైదరాబాద్ టు విజయవాడ ట్రావెల్ చేశాడు స్పెషల్ ఫ్లైట్లో ప్రభుత్వ ధనంతో. ఏ హోదాలో చేశాడు? 122 సార్లు. ఏది? ప్రభుత్వ ధనంతో. మంత్రికి ప్రభుత్వం హెలికాప్టర్ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో వాడతారు. కానీ మొత్తం ఈయన లోకేష్కి 77 సార్లు, లేదా చంద్రబాబు నాయుడు గారు 70 సార్లు హైదరాబాద్ ఏం పని మీకు 70 సార్లు 122 సార్లు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో పిఠాపురానికి ఎమ్మెల్యే, లేదా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ మాదాపూర్కి ఎమ్మెల్యేనా అన్నిసార్లు తిరగడానికి? మాదాపూర్ అనేటటువంటి రిచ్ ఏరియా నుంచి పొద్దున బయలుదేరి సాయంత్రం వచ్చేస్తాడు. మరి ఇవన్నీ మనకు కనపడవు. ఇవన్నీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం. దీని మీద మీరు ఎక్కడే మాట్లాడరు. అమ్మ రోజా గారి గురించి అన్ని మాటలు మాట్లాడావే, మరి అదే రోజా గారిని అదే తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గలీజ్గా మాట్లాడితే ఏమమ్మా కీర్తన గారు మీరు మహిళ కదా, సాటి మహిళ మీద మీ కూటమి ఎమ్మెల్యే దారుణంగా మాట్లాడితే ఏమమ్మా మీరు నోరెందుకు లెగవలేదమ్మా? నోరెత్తి తప్పండి ఇలా మహిళల మీద మాట్లాడకూడదని ఎందుకు చెప్పలా? ఇదే అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని ఏమమ్మా మహిళ కాదా మీ దృష్టిలో? ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే దాని మీద ఎందుకమ్మా మీరు మాట్లాడరు? ఇదే తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద ఏదైతే లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి మహిళలు బయటకు వచ్చి ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటే కోన రవికుమార్ గారి దగ్గర నుంచి అక్కడ మహిళ ఒక ప్రిన్సిపాల్, అలానే ఇక్కడ నజీరు, ఇట్లాంటి ఎమ్మెల్యేలందరూ మీకు కనపట్ల. వారందరూ లైంగికంగా వేధిస్తుంటే ఆడవారిని షబాష్ అని సమర్థిస్తున్నారా? మీరు వ్యతిరేకిస్తున్నారా? వీటికి సమాధానం చెప్పండి. రెండోది, నిన్న శాసన మండలిలో నారా లోకేష్ కళ్యాణి గారిని, వరదు కళ్యాణి గారిని ఏం పీకారు మీరు అని మాట్లాడాడమ్మా. నేను ఈ బాట మీరు లైవ్లో ఉండగా చెప్పాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. మహిళ ఉండి ఏం పీకారని మాట్లాడటానికి. అది శాసన మండలిలో మాట్లాడితే మహిళల్ని భలే గౌరవిస్తున్నట్టు అని చెప్పి చప్పట్లు కొడుతున్నారా మీరు? అంటే మహిళలు అంటే మీరే, మీ పార్టీలో ఉండేవాళ్ళే మహిళలు, ఇంక ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు మహిళలు కాదు. సుగాలి ప్రీతి గారిది ఏమైందమ్మా? అపాయింట్మెంట్ ఇచ్చారా కనీసం మీరు? ఆమె ఏమన్నాడు? మీ జనసేన కాదు వెంకటేశ్వరరావు జనసేన ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తుందా? రమ్మను, మేమేంటో చూపిస్తాం. ఏం చంపేస్తారా? ఏమైంది సుగాలి ప్రీతి గారిది? రోజు తిప్పారుగా రోడ్డు మీద సుగాలి ప్రీతి అని చెప్పి పెద్దగా అదేదో మత్తులు అరిసిన వాళ్ళు అరిశారు కదా, పెద్ద కేకలేస్తా. ఏమైందమ్మా? ఇది సమాధానం చెప్పండి. ఈరోజు కూడా పిఠాపురంలో మత్స్యకారులకు సంబంధించి ఈరోజు వాళ్ళు అక్కడ కాలుష్యం వస్తుంది అని చెప్పి ఫ్యాక్టరీల ద్వారా ఆ ఉప్పాడకు సంబంధించి ఈరోజు కూడా ప్రొటెక్ట్ చేశారు, వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అసలు పిఠాపురం ఎన్ని రోజులు ఉన్నాడు? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినాక పిఠాపురానికి నెలకొకసారైనా పోయాడా? ఇప్పటివరకు 15 నెలలు అయింది, కనీసం 15 సార్లు పోయాడా? మళ్ళీ మీరు చెప్పి ఏదో ప్రజా సమస్యల మీద అంట మీరంతా బాగా చేస్తుంటే మేమేదో డిస్టర్బ్ చేసేవాళ్ళగా. పిఠాపురం వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎన్నిసార్లు వెళ్ళారంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పుల్లూరు ఎన్నిసార్లు వెళ్ళారు. పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటున్నా, పిఠాపురం వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు మాదాపూర్లో ఉంటున్నాడు, హైదరాబాద్ తెలంగాణలో. 122 సార్లు వచ్చారు. 6 కోట్లు ఖర్చు. నెల ఫ్లైట్ టికెట్లు, ఫ్లైట్ కి స్పెషల్ ఫ్లైట్లకి హెలికాప్టర్ కి 6,19,00,000. సరే 6,37,00,000 నెలల. ఎవరి డబ్బులు? పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లు రేటు. అవును, విమర్శిస్తారా? 100%. పవన్ కళ్యాణ్ సినిమా తెలంగాణలో ఇక నయం సార్, సంతోషం. వాళ్ళకి చెప్పాల తెలంగాణలో కూడా మేమే కోర్టులో కేసు వేయించి సినిమా టికెట్ రేట్లు ధరలు ఆపించామని చెప్పినా చెబుతారు. ఇప్పించారు, అది చెబుతారు సార్. రేపు అది చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. అది ఇంకా చెప్పలే, సంతోషం. ఎందుకంటే అదే వాళ్ళ సినిమా గురించి మేము ఎందుకు కాదు చెబుతున్నాం. రైతుకు యూరియా అందట్లా కాదు, అంతేనా? లేకపోతే ఏమైనా ఇన్సైడ్ ఉందా అందులో? సార్ రైతుకు పక్క యూరియా అందట్లా, కానీ మీకు మాత్రం 1000 రూపాయలు టికెట్ పెంచుకున్నారు. అడుగుతారు డెఫినెట్ గా, ఎందుకు అడగరు సార్? సినిమా వచ్చినప్పుడు అడుగుతారు. ఎందుకంటే మీరు సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి మంత్రి అయ్యారా? లేదంటే రైతులకు సంబంధించో లేదంటే ప్రజలకు సంబంధించో సమస్యలు పరిష్కరించడానికి మంత్రి అయ్యారా అని చెప్పి డెఫినెట్ గా క్వశ్చన్ చేస్తారు. ఎందుకు చేయరు? ఇందాక ఆయన అంటున్నాడు సైకోలు గీకోలు అని వంశీ గారు, తెలుగుదేశం ప్రతినిధి. మరి మహిళలను తిడుతున్నప్పుడు మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీకు సైకోల్లా కనపట్లా? లైంగికంగా వేధిస్తుంటే మీకు వాళ్ళు సైకోలు కాదు, వాళ్ళు మంచి మగాళ్ళు, అంతే కదా? చౌదరి గాని మంచి మగాళ్ళు వాళ్ళు మీ దృష్టిలో. ఏది లైంగికంగా భలే వేధిస్తున్నాడరా ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే మగాడరా అంటున్నారా? ఇవన్నీ సమాధానం చెప్పండి. జూనియర్ అంటే తల్లి మీద నేను అడిగా, ఇప్పటికి మీ సమాధానం చెప్పలా. గాలి భానుప్రకాష్ రోజా గారి మీద మాట్లాడిన మాటలు ఎవడు సైకోలు? మీ ఎమ్మెల్యేలు సైకోలు, మీ ఎమ్మెల్యేలు సైకోల్లా దానికి సమాధానం చెప్పండి. సరే సినిమా వచ్చినప్పుడు కామన్ గా ఉంటది, ఏముంది? హరిహర వీరపల్లికి కూడా అదే మేనియా అన్నారు, తుసుక్కని. దాని తర్వాత కాదు నేనైతే ఫ్లాప్ అవ్వాలని నేను కోరుకోవట్లా. ఎందుకంటే పాప మా డైరెక్టర్
రాయలసీమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చిన్న డైరెక్టర్ సుజిత్ రెడ్డి, అలానే పాపం దానయ్య, ఆయన మంచి మంచి సినిమాలు తీసిన ఆయన. ఇప్పుడు నష్టపోయేది ఎవరు? సినిమా పవన్ కళ్యాణ్ నష్టపోడు కదా, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసి ఉంటారు. సినిమా ఫ్లాప్ అయితే నష్టపోయేది పాపం నిర్మాత దానయ్య కదా. సో సినిమా ఫ్లాప్ అవ్వాలని అంబటి చూడండి ఎంత చక్కగా సినిమాల విషయం ఉంటే, సినిమాల విషయం కాదండి, అంబటి గారు ట్వీట్ చూడండి సార్. నేను చెప్తున్నా అది కూడా, సినిమాల విషయం ఉంటే ఎవరు ఆపితే అది ఆగదు. సినిమాల విషయం లేకుండా మనం ఎంత పబ్లిసిటీ చేసినా పోతే అంత దారుణంగా పోయింది నాకు వస్తే, సినిమా నచ్చకపోతే ఎవరు రెండోసారి వెళ్ళరు. సో అది ఆలోచించుకోవాల్సిన వాళ్ళే. దాని ఏదో ఎవరో మాట్లాడొచ్చు, దాంట్లో ఏముంది. మీరు వెళ్తున్నారా సినిమాకి? నేను ఎందుకు వెళ్తానండి, నేను వెళ్ళను సినిమాలకు. నేను చూడను. అదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్, ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ అయితే ఏమన్నా వెళ్ళినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అదేం మెసేజ్ ఓరియంటెడ్ ఏందో చెప్పండి వాళ్ళని. ఆ గ్యాంగ్స్టర్లు మీరు వెళ్ళండి అమ్మా, మీరు 4 సార్లుగా వెళ్ళండి. తెలుగుదేశం వాళ్ళు అందరూ అంటేసుకొని వెళ్ళండి. వాళ్ళు ఒకవేళ అక్కడ కొట్టించుకోండి. పర్లా ఓజీ సినిమా థియేటర్లో తెలుగుదేశం వాళ్ళు కొట్టించుకోండి. మాకేం అభ్యంతరం లేదు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. మీ జనసేనలకు వాళ్ళే కరెక్ట్, మీ జనసేన తెలుగుదేశం వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కొడితే మీకు ఆనందం, మిగిలిన ఎవడన్నా మాట అన్నా మీరు మళ్ళీ వాడి మీద సైకో ఇవన్నీ రెచ్చిపోతారు. వంశీ మాటికి ముందు మన వెంకటరెడ్డి గారు కొట్టించుకుంటారంటే అంటే కొట్టారైంది బాగా ఏమన్నా టీడీపీ జనసేన వాళ్ళు అది 10 సార్లు ఆ మాట స్ట్రెస్ చేస్తున్నాడు. నా పెయిన్ తాలూకు బాధలో కొట్టలేదు అంతేలేమ్మా, నన్ను కొట్టలేదు అనండి మీరు అందరూ. జనసేన వాళ్ళు కొట్టలేదు నమ్మరేంటి అనండి, సరిపోయింది. లేదు సార్, మిమ్మల్ని కొట్టింటారు సార్, మీకు ఆ జ్ఞాపకం ఉన్నట్టుంది అది. అవునమ్మా, అవును బాగా మేమే కొట్టించుకుంటున్నాం తెలుగుదేశం వాళ్ళు. ఏంటి జనసేన ఎవరండి వెంకటరెడ్డి గారిని కొట్టారా? లేకుంటే అన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాడు సార్ ఆ వర్డ్ ని పాపం ఆయన. అదే మీరు చాలా గొప్ప వాళ్ళు కీర్తన గారు, ఎందుకంటే పాపం వాళ్ళు ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఎన్నినా ఏం చేస్తాం, ఆ పిచ్చి అభిమానం అట్లా తెచ్చింది. ఆ అభిమానంతో కొట్టించుకుంటున్నారు. పాపం తెలుగుదేశం వాళ్ళు ఎవరినన్నా మీ జనసేనల్ని ఎన్ని రకాల టార్చర్ పెట్టారే మా పట్ల అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ కోసం భరిస్తామంటే భరించండి, మాకెందుకు వచ్చింది. వంశీ రెస్పాండ్. సార్ వెంకటరెడ్డి గారు మాట్లాడినంత సేపు నేను కామ్గా ఉన్నాను కాబట్టి లేదు ఆయన చేసేస్తారు, మీరు మాట్లాడండి. క్రాస్ టాక్ చేస్తే వెంకటరెడ్డి గారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలంటే యూట్యూబ్ లో వివేకం అని ఒక సినిమా ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. అది మాత్రం వెంకటరెడ్డి గారు మరి చూసారో చూడకపోతే మాత్రం వెంకటరెడ్డి గారికి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూసే అలవాటు ఉంది కాబట్టి అది చూడాలి. బాగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఓకే, ఆ తర్వాత వెంకటరెడ్డి గారు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఎలా గ్యాప్ తీసుకురావాలి, అసలు ఏం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసే భాగంలో పద్దాక కొట్టారు అని అంటా ఉన్నారు. ఇప్పుడు ఏ ఇద్దరు కొట్టుకున్నా కానీ వీళ్ళు టీడీపీ జనసేన అని చెప్పి ప్రమోట్ చేసే పనిలో భాగంగా జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆ విభాగానికి వెంకటరెడ్డి గారిని జాయింట్ సెక్రటరీ చేసినట్టున్నారు ఆ పార్టీ నుండి. ఎవరిద్దరు ఎక్కడ కొట్టుకున్నా కానీ కొట్టేవాడు టీడీపీ, కొట్టించుకునేవాడు జనసేన అని చెప్పి చెప్పేయండి, లేదంటే వైస్ వర్సా అలా చెప్పేయండి అని చెప్పే విభాగానికి వెంకటరెడ్డి గారిని జాయింట్ సెక్రటరీ చేసినట్టున్నారు. సరే ఓకే, అది కూడా అయిపోయింది. కానీ వెంకటరెడ్డి గారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. జనసేన తెలుగుదేశం పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళనే చెప్పారు, కానీ వెంకటరెడ్డి గారు మాత్రం 70 ఏళ్ళు కలిసి ఉండని చెప్పారు. కాబట్టి మంచిది, అందరం కలిసి ఉండవే కదా కావాలి. రాష్ట్రంలో అందరూ సుభిక్షంగా